హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనోజ్ డీలర్షిప్ ని క్యాన్సిల్ చేసి 50 లక్షలు కట్టమన్న ముఖేష్. షాక్ లో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనోజ్, బాలు, రవి ఫుల్లుగా తాగేసి ఇంటికి రావడంతో సత్యంకైతే చాలా కోపం వచ్చి వాళ్ళు నైట్ అంతా బయటే ఉండాలని వాళ్ళకైతే పనిష్మెంట్ ఇస్తాడు. ఇంకా నైట్ అంతా వాళ్ళ ముగ్గురు బయట నిద్రపోతారు. పొద్దున్నే సత్యం మీనాతోటి డోర్ తీయమ్మ, వాళ్ళ లోపలికి వస్తారు, వాళ్ళతో నేను మాట్లాడాలి అని సత్యం చెప్పేసరికి మీనాతోటి ఇంకా మీనా వెళ్ళి డోర్ తీస్తుంది. వాళ్ళ లోపలికి వచ్చాక, ఏంట్రా ఇది ఇలా తాగొచ్చారేంటి? ఇన్ని రోజులు బాలు ఒక్కడే తాగుతూ ఉంటాడు అనుకున్నాం, కానీ ఈరోజు చూస్తే మీరిద్దరు కూడా వారితో పాటు తాగేసి వచ్చారు అని సత్యం అయితే వాళ్ళ ముగ్గురిని ఫుల్గా తిట్టడంతో, సారీ మావయ్య, ఇంకెప్పుడు ఇలా జరగదని మీనా, శృతి, రోహిణి చెప్పడంతో అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా రోహిణి అయితే మనోజ్ని, ఏంటి మనోజ్ ఇంకా తాగిన మాతో దిగలేదా అని రోహిణి అడిగేసరికి, ఏంటి రోహిణి నువ్వు కూడా మా నాన్నలాగే మాట్లాడుతున్నావు, నీకు తెలుసు కదా పార్టీ బిజినెస్ లో ఇదంతా కామన్ అని, అయినా ముఖేష్ సారే బలవంతం చేయబట్టి నేను తాగాల్సి వచ్చిందిలే రోహిణి, ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా చెప్పు ఇలా అని మనోజ్ అయితే రోహిణితో మాట్లాడుతూ ఉంటాడు. సరే సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడైతే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవరాపా అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది మనోజ్ తోటి. సరే రోహిణి, నేను వెళ్ళి ఫ్రెష్ వస్తాను, కొంచెం నాకు కాఫీ తీసుకురావా, చాలా తలనొప్పిగా ఉందని మనోజ్ చెప్పడంతో, సరే ముందు ఆ కోట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇంకా మనోజ్ దగ్గర నుంచి కోట్ తీసుకున్న రోహిణి బాలు ఫోన్ తీసుకుని దాచుకుంటుంది. ఇంకా అందరూ కలిసి హాల్లో కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే ముఖేష్ ఇంటికి రావడంతో అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా ముఖేష్ లోపలికి వచ్చేసరికి సత్యం అయితే, నమస్కారం సార్, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని సత్యం అడగడంతో వెంటనే ముఖేష్ వచ్చేసి, మీ నమస్కారాలు నాకేం అక్కర్లేదు, ఏంటి బాలు అలా చూస్తున్నావు, రాత్రి తాగిన మత్తు ఇంకా దిగలేదా నీకు అని ముఖేష్ అయితే అడుగుతూ ఉంటాడు బాలుని. అయ్యో అదేం లేదు సార్, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తున్నాను సార్ అంతే అని బాలు అనడంతో, అంత ఆలోచించడానికి ఏం లేదు బాలు, రాత్రి నువ్వు నిజం చెప్పావు కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాలే అని ముఖేష్ అయితే అంటూ ఉంటాడు బాలుతోటి. అది సరే కానీ ఇంతకీ అబద్ధాలు చెప్పిన ఫ్రాడ్ ఎక్కడా అని మనోజ్ని అయితే అడుగుతాడు ముఖేష్. వాడు రూమ్ లో ఉన్నాడు సార్, ఏమన్నా ప్రాబ్లమా, ఏంటో చెప్పండి నేను మాట్లాడతానని బాలు అనడంతో, ముందు ఆ మనోజ్ని పిలవండి, తనతోటి మాట్లాడతాను, తను వచ్చాక అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అని చెప్పేసి ముఖేష్ అయితే చాలా కోపంగా మాట్లాడతాడు బాలుతోటి. ఇంకా మనోజ్ అయితే కిందికి రావడంతో, ఏంటి నువ్వు చేసిన పని మనోజ్, నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఇలా అబద్ధం చెప్తావని నేను అనుకోలేదు, నువ్వు నాతో డీల్ ఓకే చేయించుకోవడానికి ఇలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు అని ముఖేష్ అడగడంతో మనోజ్ని, సారీ సార్, నన్ను క్షమించండి, లైఫ్ లో పైకి రావడానికి ఆశపడ్డాను అంతే, నేను అలా అబద్ధం చెప్పడం తప్పే, నన్ను క్షమించండి సార్ అని మనోజ్ అనడంతో, నువ్వు చేసిన పని వల్ల నీ డీలర్షిప్ ని క్యాన్సిల్ చేస్తున్నాను, 50 లక్షల రూపాయలు నువ్వు పే చేయాల్సి వస్తుందని ముఖేష్ చెప్పడంతో అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే బాలు వచ్చేసి, అదేంటి సార్ అలా అంటారు, మీకు వాడికి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని నేను అలా నిజం చెప్పాను సార్, అయినా దానికి 50 లక్షలు ఫైన్ వేస్తే వాడు కట్టే స్థితిలో లేడు సార్ అని బాలు చెప్పడంతో, అవన్నీ నాకు తెలీదు, అయినా నేను ఇప్పుడు ఈ అగ్రిమెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళొచ్చు అని ముఖేష్ అనడంతో మనోజ్ అయితే చాలా భయపడతాడు. వెంటనే ముఖేష్ వచ్చేసి, కానీ నేను అలా చేయట్లేదు బాలు, ఎందుకో తెలుసా, నాకు నీ నిజాయితీ నచ్చింది, మీ అన్నయ్య మీ ఫ్యామిలీ గురించి నాతో అబద్ధం చెప్పినా నువ్వు మాత్రం నిజమే చెప్పావు, అందుకే నేను ఈ డీల్ ని క్యాన్సిల్ చేయాలనుకోలేదు, రాత్రి నువ్వు అలా నిజం చెప్పడం వల్ల నాకేం చేయాలో అర్థం కాలేదు, ఇంకా మనోజ్ పైన కూడా నాకు చాలా కోపం వచ్చింది, వెంటనే ఈ డీల్ ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు నీ నిజాయితీ నచ్చడంతో నేను క్యాన్సిల్ చేయలేకపోయాను బాలు, నీ వల్ల నేను ఈ డీల్ ని ఓకే చేస్తున్నాను బాలు అని ముఖేష్ చెప్పడంతో అందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.